హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్. ఈరోజు దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను 1/2 kg దొండకాయలతో చేస్తున్నాను. దొండకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ముందుగా దొండకాయ కర్రీకి మసాలాని ప్రిపేర్ చేద్దాం. పల్లీలు, కొబ్బరి, కాజు, జీలకర్ర, మసాలా దినుసులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అరకప్పు పల్లీలను వేసి ఇలా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేయించుకున్న తర్వాత 3 జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క ముక్క, 2 ఇలాచి, ఇలా చిన్నగా తరిగిన 10 కొబ్బరి ముక్కల్ని వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ వేసి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాను బౌల్లో వేసుకోవాలి. మిక్సీ జార్లోకి 2 టమాటా ముక్కలను వేసి ప్యూరీగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న దొండకాయల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి 15 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి. 15 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న దొండకాయల్ని బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఇలా మగ్గించుకున్న దొండకాయల్ని ప్లేట్లోకి తీసేయాలి. ఇలా దొండకాయలన్నింటినీ ప్లేట్లోకి తీసేసిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా బండ పువ్వు, మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. టమాటా ప్యూరీని వేసి 2 నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేయాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఇలా కలుపుతూ 5 నిమిషాలు మసాలాను బాగా ఉడికించాలి. మసాలాను 5 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయల్ని బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, ఇలా 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దొండకాయ గ్రేవీ పైన మూత పెట్టి 15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా దొండకాయ మసాలాను ఉడికించాలి. 15 నిమిషాలు ఇలా దొండకాయ మసాలాను ఉడికించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కసూరి మెంతి ఇలా వేసి మసాలా దొండకాయ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మసాలా దొండకాయ ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాధురి టేస్టీ ఫుడ్.